హలో ఎవ్రీవన్, హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు క్లాస్ చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఎందుకు దీని ఇష్టం వచ్చినట్లు మారిపోతుంది. ఎనీవేస్, సో ఈరోజు క్లాస్ అకాడమిక్స్ కాదు కానీ అకాడమిక్స్ రిలేటెడ్ టాపిక్ అండ్ వెరీ 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 నీడ్ఫుల్ టాపిక్ అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్టూడెంట్స్ మైండ్ స్టేటస్కి చాలా కనెక్ట్ అయ్యే టాపిక్ అండ్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన టాపిక్. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం ఈ రోజు క్లాస్ మీకు ఇక్కడ కనిపిస్తోంది, ఐఐటి వితౌట్ జేఈఈ. ఎస్, సో ఇది మన ఈరోజు టాపిక్. సో దానికంటే ముందు మన రెగ్యులర్ డైలాగ్. వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రమాదేవి, యువర్ మాస్టర్ టీచర్ ఇన్ ఫిజిక్స్, క్యాడి మేడం అని కూడా పిలవచ్చు. సో ఈరోజు క్లాస్, ఎస్ మీరు చూస్తున్నట్లు ఐఐటి వితౌట్ జేఈఈ ఏంటిది, నిజమా కాదా? ఎస్, వెరీ మచ్ ట్రూ. సి, మనలో ఎంతమందికి జేఈ అనే దానికి చాలా వాల్యూ ఇస్తాం. ఎందుకు అంటే మన లైఫ్లో ఐఐటి అనే ట్యాగ్ చాలా 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 ఇంపార్టెంట్. మనం ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాము అనుకోండి, ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చిన వాడు ఒక ఐఐటి కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కంపీట్ చేస్తే ఆబ్వియస్గా మీకు తెలుసు ఐఐటి నుంచి వచ్చిన వాడికి హై ప్యాకేజ్తో సెలెక్షన్ జరుగుతుంది. సో ఐఐటి అనే ట్యాగ్ ఎంత ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. కానీ ఆ ఐఐటిలో అడ్మిషన్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఈ మెయిన్స్ క్లియర్ చేయాలి. దాదాపు 10 నుంచి 12 లక్షల మందికి కాంపిటీషన్ ఇచ్చి చచ్చి చెడి జేఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యాము అనుకుంటే అక్కడ మళ్ళీ అడ్వాన్స్కి ఇంకో 2.5 లక్షల మంది తయారవుతారు కాంపిటీషన్. ఆ 2.5 లక్షల మంది నుంచి చచ్చి చెడి మనం బాగా ప్రయత్నం చేసి కంపీట్ చేస్తే ఒక 50-60 వేల సీట్లకి మనం ఇంత పోటీ ఇవ్వాలి. అయితే ఇది అందరి వల్ల అయ్యేదా? జేఈ మెయిన్స్ అందరూ క్వాలిఫై అయిపోగలరా? 12 లక్షల మందిలో 2.5 లక్షల మంది మాత్రమే క్వాలిఫై అవుతున్నారు అంటే చూసుకోండి, హై లెవెల్ కాంపిటీషన్. అయితే ఇది ఐక్యూ లెవెల్స్తో మాత్రమే పని ఉందంటే కాదు. రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, ఆ టైంకి మన హెల్త్ సహకరించకపోవచ్చు, లేదంటే ఆ టైంకి ఫ్యామిలీ సిచ్యువేషన్స్, లేదా ఇంకా ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. లేదు, ఎస్, అంత హై ఐక్యూ లెవెల్స్ లేక సాధించలేకపోతే ఇంకంతేనా, లైఫ్ అయిపోయిందా? కాదు. సో ఐఐటి మద్రాస్ ఏదైతే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా టాప్ ర్యాంకింగ్లో ఉంది. సో ఐఐటి మద్రాస్ వాళ్ళు 2020 నుంచి ఒక కొత్త ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. యాక్చువల్గా ఐఐటి మద్రాసే కాదు, ఇంకా చాలా ఎన్ఐటీలు, ఎన్ఐటి వరంగల్ కానీ ఇంకా చాలా రకాల ఐఐటి వాళ్ళు రకరకాల కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. బట్ ది బెస్ట్ వన్ ఈజ్ ఐఐటి మద్రాస్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది. సో దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ఈరోజు క్లాస్ కంప్లీట్గా మీ డ్రీమ్ కమ్ ట్రూకి ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. సో ఈరోజు క్లాస్ జాగ్రత్తగా వినండి, ఓకే? సో ఇదేంటి అంటే ఐఐటి వాళ్ళు లాంచ్ చేసిన ఒక డిగ్రీ ప్రోగ్రామ్. ఓకే, డిగ్రీ అంటే లైట్గా తీసుకోవద్దు, ఇది ఐఐటి వాళ్ళు స్పాన్సర్ చేసేది. సో ఖచ్చితంగా చాలా 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 వాల్యుబుల్. సో ఇదొక బిఎస్ డిగ్రీ ప్రోగ్రామ్. ఓకే, ఐఐటి మద్రాస్ వాళ్ళు లాంచ్ చేశారు 2022లో. బిఎస్ ఇన్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్. డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎస్, వెరీ మచ్ నీడెడ్ టాపిక్ ఇది ప్రెసెంట్. సో బిఎస్ డిగ్రీ ఇన్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఇది ఒక 4-year కోర్స్ ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ నేను రాయలేదు అనుకుంటా. ఇదేంటి అంటే 4-year కోర్స్ ప్రోగ్రామ్. ఇది ఒక 4-year కోర్స్. అయితే దీంట్లో చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇక్కడ కంటెంట్ ఈజ్ టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ ఐఐటి మద్రాస్ ఫ్యాకల్టీ. సో ఏ మాత్రం తక్కువ కాదనమాట. ఆ జేఈ ద్వారా ఎవరైతే వెళ్తారో ఐఐటిలోకి అడ్వాన్స్డ్ ద్వారా, వాళ్ళకి ఎవరు టీచ్ చేస్తారో అదే ఫ్యాకల్టీ వీళ్ళకి కూడా టీచ్ చేస్తారు. సో బిఎస్ డిగ్రీ ఇన్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్, కంటెంట్ ఎవరు టీచ్ చేస్తారు? ఐఐటి మద్రాస్ ఫ్యాకల్టీయే టీచ్ చేస్తారు. అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ఇంకా ఎవరు టీచ్ చేస్తారు? ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ దట్ క్యాన్ బి యాక్సెస్డ్ బై లెర్నర్స్ ఫ్రమ్ ఎనీవేర్ విత్ ఆప్షన్స్ టు ఎగ్జిట్ ఎర్లియర్. ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇవి ఒక్కటే ఉంది. ఇది నేను యాక్చువల్గా ఐఐటి మద్రాస్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. ఐఐటి మద్రాస్ వెబ్సైట్లో ఐఐటి మద్రాస్ డైరెక్టర్ క్లియర్గా చెప్పిన మాటలు ఇవి. సో ఇదొక 4-year కోర్స్ ప్రోగ్రామ్. 4-year కోర్స్ ప్రోగ్రామ్, బట్ ఇట్ ఈస్ అ మల్టీ లెవెల్ ఎగ్జిట్ ప్రోగ్రామ్.
సో దీని గురించి చాలా క్లియర్గా చెప్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి ఫ్యాక్ట్ ఏంటి అంటే నో ఏజ్ లిమిట్ లేదు. నేను 2 years బ్యాక్ నా ఇంటర్మీడియట్ ఫినిష్ చేశాను, ప్రాబ్లం లేదు, అప్లై చేయొచ్చు. నేను 10 years బ్యాక్ నా ఇంటర్మీడియట్ ఫినిష్ చేశాను, అయినా అప్లై చేయొచ్చు. సో anyone who has completed class 12th can apply. క్లాస్ 12th ఆర్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్, ఇది కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు వెబ్సైట్లో. ఈక్వివలెంట్ ఎగ్జామ్, క్లాస్ 12th ఆర్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ ఏదైనా సరే. నో స్ట్రీమ్ ఆల్సో, ఎంపీసీ, బైపీసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఇందులో స్ట్రీమ్ రెస్ట్రిక్షన్స్ లేవు. సో ఫస్ట్ థింగ్, anyone who has completed class 12th can apply. లర్న్ ఫ్రమ్ ఎనీవేర్, ఆన్లైన్లో కోచింగ్ ఇస్తారు. ఆల్ కోర్సెస్ ఆర్ ఆన్లైన్. నువ్వు రెగ్యులర్గా నీ జాబ్ చేసుకుంటూ కూడా నువ్వు కోచింగ్ తీసుకోవచ్చు. నెక్స్ట్, ఎగ్జామ్స్ కండక్టెడ్ అక్రాస్ ఇండియా, శ్రీలంక అండ్ యుఏఈ. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్ ఆర్ కండక్టెడ్ అక్రాస్. ఫారిన్ కంట్రీ వాళ్ళకు కూడా ఇందులో సీట్ రిజర్వేషన్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ అడ్మిషన్ డన్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఈ లేకుండా ఐఐటిలోకి అడ్మిషన్ ఎలా ఇస్తారు, వీళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి? దీంట్లో 2 రకాల అడ్మిషన్స్ చేస్తారు. ఒకటి రెగ్యులర్ ఎంట్రీ, రెండోది జేఈ బేస్డ్ ఎంట్రీ. ఫస్ట్ జేఈ బేస్డ్ ఎంట్రీ చూసేద్దాం. జేఈ బేస్డ్ ఎంట్రీ అంటే ఏం లేదు, నువ్వు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసావు అనుకో, నువ్వు జేఈ మెయిన్స్ క్వాలిఫై అయితే చాలు, అడ్వాన్స్ రాయాల్సిన అవసరం లేదు, అడ్వాన్స్ దాకా వెళ్ళక్కర్లేదు. జేఈ మెయిన్స్ క్వాలిఫై అయితే చాలు, నీకు అందులో వచ్చిన జేఈ పర్సెంటైల్ని బట్టి అడ్మిషన్ అనేది డైరెక్ట్గా ఇచ్చేస్తారు బిఎస్ ప్రోగ్రాంలోకి. ఇది జేఈ బేస్డ్ ఎంట్రీ. సరే, నేను అసలు జేఈ ఎగ్జామే రాయలేదు, నేను జేఈ క్వాలిఫై అవ్వలేదు, ఎగ్జామ్ రాయలేదు, ఇలాంటి కండిషన్స్లో అలాంటి వాళ్ళ కోసం రెగ్యులర్ ఎంట్రీ అనేది ఒకటి ఉంది. సో రెగ్యులర్ ఎంట్రీలో జరిగేది ఏంటి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. All applicants must go through a qualifier exam to get admitted into foundation course. So BS కోర్సులోకి ఫస్ట్ ఇయర్లో ఎంటర్ అవ్వాలి అంటే వాళ్ళు ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితే చాలు, మీరు బిఎస్లోకి వెళ్ళిపోతారు. ఏం మేడం ఏం చెప్తున్నారు, జేఈ మెయిన్స్ కాకపోతే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏదో ఒకటి రాయాలి కదా. ఇక్కడే మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను, వినండి. జేఈ మెయిన్స్ రాయడానికి నువ్వు కోచింగ్ సెంటర్లు అమ్మట పడి సంవత్సరాలు చదివి ఏ టాపిక్లోంచి ఏ క్వశ్చన్ వస్తుందో తెలియకుండా భయంగా ఎగ్జామ్ రాస్తాం. కానీ ఈ క్వాలిఫైయర్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఈ క్వాలిఫైయర్ ఎగ్జామ్ ఉంది కదా, ఈ క్వాలిఫైయర్ ఎగ్జామ్కి ఐఐటి మద్రాస్ వాళ్ళే నీకు 4 weeks ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తారు. సో ఒకసారి చూడు, ప్రిపరేషన్ ప్రాసెస్ ఫర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో రెగ్యులర్ ఎంట్రీ ద్వారా ఎవరైతే వెళ్దామో అనుకుంటున్నారో వాళ్ళకి ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటి, మరి ఆ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, దాని సిలబస్ ఏంటి, దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ప్రిపరేషన్ ఫర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది 4 weeks కోర్స్ ఉంటుంది. ఓకే, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి 4 weeks ఐఐటి మద్రాస్ ఫ్యాకల్టీ వాళ్ళే నీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆన్లైన్, ఆఫ్లైన్ కూడా తీసుకోవచ్చు, బట్ ఆన్లైన్ ఇస్ ప్రిఫరబుల్. సో 4 weeks పాటు నీకు ట్రైనింగ్ ఉంటుంది. అందులో ట్రైనింగ్ ఎలా జరుగుతుంది చూడండి, వీడియోస్ ద్వారా, అసైన్మెంట్స్ ద్వారా, లైవ్ సెషన్స్ ద్వారా నీకు కోచింగ్ ఇస్తారు ఐఐటి మద్రాస్ ఫ్యాకల్టీ. తర్వాత ఎందులో ఏ సబ్జెక్ట్స్లో ఉంటుంది, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ ఫర్ డేటా సైన్స్, స్టాటిస్టిక్స్ ఫర్ డేటా సైన్స్, కంప్యూటేషనల్ థింకింగ్. సో టోటల్ ఎన్ని సబ్జెక్ట్స్ వచ్చాయి చూడండి, 1, 2, 3, 4. ఈ 4 టాపిక్స్ మీద 4 weeks వరకు ఐఐటి మద్రాస్ ఫ్యాకల్టీ వాళ్ళు ఆన్లైన్లో ఈ పద్ధతుల్లో నీకు ట్రైనింగ్ ఇస్తారు పర్సనల్గా. అది ఎలా జరుగుతుంది చూడండి, ఆన్లైన్ పోర్టల్. కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ఆన్లైన్ పోర్టల్లో జరుగుతుంది. తర్వాత ఎవ్రీ వీక్ అసైన్మెంట్ మస్ట్ బి సబ్మిటెడ్. 4 weeks కదా, 4 weeksలో ప్రతి వారం నువ్వు అసైన్మెంట్స్ రాస్తావు. సో చాలా వరకు కంటెంట్ అనేది నేర్చేసుకుంటాం. ఆఫ్టర్ 4 weeks క్వాలిఫైయింగ్ టెస్ట్ విల్ బి కండక్టెడ్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి, టెస్ట్లో ఏమేం టాపిక్స్ వస్తాయి, ఏ టాపిక్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, టెస్ట్ మోడల్ ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రతిదీ నీకు డీటెయిల్డ్గా చెప్పి మరీ ఎగ్జామ్ పెడతారు.
సో డైరెక్ట్గా ఐఐటి ఫ్యాకల్టీయే మీకు ఆన్లైన్లో కోచింగ్ ఇచ్చి ఇవన్నీ చెప్పి అప్పుడు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పెడతారు. ఇప్పుడు చెప్పండి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాయగలమా లేదా? రాసేయచ్చు కదా. జేఈ మెయిన్స్ అయితే అంత టఫ్ అయితే ఉండదు, సమస్య లేదు. జేఈ మెయిన్స్ అంత టఫ్ ఉండదు, ఒకటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, అది అయిపోయిందా నీకు ఐఐటిలో ఎంట్రీ వచ్చేసింది. ఓకే, సో ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఆ ఎగ్జామ్లో ఓసీ ఆర్ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే, ఓసీ ఆర్ జమ్ కాదు జనరల్, ఓసీ ఆర్ జనరల్ కేటగిరీస్ వాళ్ళకైతే ఖచ్చితంగా 50% మార్క్స్ రావాలి. ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో నీకు 50% మార్క్ రావాలి. అదే ఎస్సీ ఆర్ ఎస్టీ వాళ్ళకి కానీ, ఫిజికల్లీ వీకర్ సెక్షన్ డివిజన్ ఉంటుంది కదా, వాళ్ళకైతే 30 to 35% రావాలి. కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. సో 30 to 35% రావాలి. ఇది ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో రావాల్సిన మార్క్స్. 50% మార్క్స్ తెచ్చుకోవడం ఏమైనా కష్టమా? ఏమైనా కష్టమా చెప్పండి? నో వే. సో చాలా ఈజీగా మీకు హెల్ప్ చేసి మరీ ఎగ్జామ్ పెడుతున్నారు. నెక్స్ట్, అప్లికేషన్ ఫీ ఎంత? అప్లికేషన్ ఫీ జనరల్ ఆర్ ఓబీసీ వాళ్ళకైతే 3000 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ వీకర్ డివిజన్కి అయితే 1500, ఎస్సీ ఎస్టీ అయ్యుండి ఫిజికల్లీ వీకర్ డివిజన్ అయితే 750 రూపీస్ మాత్రమే పే చేయాలి. ఇది అప్లికేషన్ ఫీ అప్లై చేసుకోవడానికి. ఓకే, మల్టిపుల్ ఎగ్జిట్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇది మల్టిపుల్ ఎగ్జిట్ ప్రోగ్రామ్ అంటే ఒకసారి నువ్వు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయావు, క్వాలిఫై అయిపోగానే 4 years డిగ్రీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. కానీ నువ్వు ఫస్ట్ ఇయర్ చదివేసి బయటకు వచ్చేయాలి అనుకుంటున్నావు. అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ కూడా నీకు ఒక ఫౌండేషన్ సర్టిఫికెట్ ఇచ్చి మరీ బయటికి పంపిస్తుంది ఐఐటి మద్రాస్. అంటే 1 year చదివి నువ్వు బయటకు వచ్చేసి కూడా నేను ఐఐటిలో చదివాను అనే ఒక సాటిస్ఫాక్షన్తో సర్టిఫికెట్తో బయటకు వస్తావు. సో దానిని ఫౌండేషన్ సర్టిఫికెట్ అంటారు. సో బిఎస్ ప్రోగ్రాంలో ఎంటర్ అయ్యాక ఫస్ట్ ఇయర్ తర్వాత నువ్వు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఒకవేళ ఎగ్జిట్ అయిపోతే నీకు ఫౌండేషన్ సర్టిఫికెట్ ఇచ్చి బయటికి పంపిస్తారు. అలా కాకుండా సెకండ్ ఇయర్ ఎండింగ్లో నేను బయటకు వచ్చేయాలి అనుకుంటున్నాను, అప్పుడు యూ విల్ ఎగ్జిట్ విత్ అ డిప్లొమా ప్రోగ్రామింగ్, డిప్లొమా ఇన్ ప్రోగ్రామింగ్ లేదా డిప్లొమా ఇన్ డేటా సైన్స్. డిప్లొమా ఇన్ ప్రోగ్రామింగ్ లేదా డిప్లొమా ఇన్ డేటా సైన్స్ అనే ఒక సర్టిఫికేట్ నీ చేతికిచ్చి బయటికి పంపిస్తారు. అది కూడా ఐఐటి మద్రాస్ వాళ్ళు. ఓకే, నా మద్రాస్ ఇక్కడికి వచ్చింది ఇది. నెక్స్ట్, అట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ బయటికి రావాలనుకుంటున్నావు. థర్డ్ ఇయర్ బయటకు వస్తే 3 years కంప్లీట్ అయితే దాన్ని బిఎస్సి డిగ్రీ, మీరు నార్మల్గా బయట బిఎస్సి ఎలా చేస్తారో ఐఐటిలో బిఎస్సి చేస్తారు. సో ఐఐటిలో బిఎస్సి డిగ్రీ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్తో బయటకు వస్తారు. ఐఐటి మద్రాస్ వాళ్ళ సర్టిఫికేట్తో బయటకు వస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అట్ ద ఎండ్ ఆఫ్ 4th year కనుక మీరు బయటకు వస్తే, అంటే మొత్తం అన్ని 4 years కూడా కంప్లీట్ చేసుకుంటే, దెన్ యూ విల్ గెట్ అ బిఎస్ డిగ్రీ ఇన్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్. ఓకే, బిఎస్ డిగ్రీ వేరు, బిఎస్సి డిగ్రీ వేరు. బిఎస్సి డిగ్రీ అనేది యూజీ ప్రోగ్రామ్, బిఎస్ డిగ్రీ అనేది ఇంటిగ్రేటెడ్ అనమాట. యూజీ ప్లస్ పీజీ, అండర్ గ్రాడ్యుయేట్ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కలిసి ఉంటాయి. సో చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ డిగ్రీతో కానీ మీరు బయటికి రండి. ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడ హైయెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇందులో ఈ ప్రోగ్రాంలో ది బెస్ట్ అడ్వాంటేజెస్ పార్ట్ చెప్పనా, ప్లేస్మెంట్స్ ఆర్ గివెన్ బై ఐఐటి మద్రాస్ ఓన్లీ. సో దీంట్లో ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడాలి అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్లేస్మెంట్స్ ఐఐటి మద్రాస్ వాళ్ళే చూసుకుంటారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ గ్యారంటీ ఉన్నది ఏదైనా ఉంది అంటే ఇదే, ఈ కోర్స్. సో చూడండి, జేఈకి కష్టపడకుండా కేవలం 4 weeks, అది కూడా ఐఐటి ఫ్యాకల్టీ, మద్రాస్ ఫ్యాకల్టీ వాళ్ళు మిమ్మల్ని ట్రైన్ చేసి ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై చేస్తున్నారు. సో క్వాలిఫైయింగ్ మార్క్ కూడా 50% to 60% మాత్రమే. సో ఎంత హ్యాపీ న్యూస్ ఇది, మనకి చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండ్ చాలా హ్యాపీ న్యూస్. అండ్ మోర్ ఓవర్, ఎవరైతే జేఈ సెషన్స్ నేను సరిగ్గా రాయలేదు అని చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఎడారిలో ఒయాసిస్ లాంటిది అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లోనూ డిసప్పాయింట్ అవ్వదు.
ఒక దారి మూసుకుపోయినా ఖచ్చితంగా ఇంకొక రూట్ అనేది మనకి లైఫ్లో ఉంటూనే ఉంటుంది. ఆపర్చునిటీస్ మనని వెతుక్కుని వస్తున్నాయి, అలాంటప్పుడు ఆ ఆపర్చునిటీస్ని మనం గ్రాబ్ చేసుకోవాలి. సో అలాంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట ఇది, నిజంగా గోల్డెన్ ఆపర్చునిటీ. అట్ ఎవ్రీ లెవెల్ యూ హ్యావ్ అ సర్టిఫికెట్. ఐఐటి మద్రాస్ నుంచి నీ దగ్గర ఒక సర్టిఫికెట్ ఉంది అంటే ఎవడు కాదంటాడు మనకి ఉద్యోగం ఇవ్వడానికి. ఫీజ్ స్ట్రక్చర్ ఒకసారి చూద్దాం. ఫౌండేషన్ లెవెల్కు మాత్రమే, మీరు ఫస్ట్ ఇయర్ మాత్రమే చదివి బయటకు వచ్చేద్దాము అనుకుంటే కేవలం 32,000 ఫీ ఉంటుంది. లేదు ఫౌండేషన్ ప్లస్ ఫస్ట్ ఇయర్ డిప్లొమా కూడా తీసుకుందాము, సెకండ్ ఇయర్ కూడా చదువుతాను అనుకుంటే 94,500 ఫీజు ఉంటుంది. ఫౌండేషన్ ప్లస్ 2 years డిప్లొమా చేద్దాము అనుకుంటే, అంటే సెకండ్ ఇయర్లో బయటకు వస్తే గనక 1,57,000 ఉంటుంది. బిఎస్సి డిగ్రీ వరకు చెయ్యాలి అంటే 2,21,000 నుంచి 2,27,000 వరకు అవుతుంది. బిఎస్ డిగ్రీ కావాలి అనుకుంటే 3,15,000 నుంచి 3,57,000 వరకు ఉంటుంది. అయితే దీనికి మనకి ఈడబ్ల్యూఎస్ కూడా అప్లై అవుతుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏంటంటే 75% మీకు డిస్కౌంట్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ 50%. ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి 50% డిస్కౌంట్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ప్లస్ ఎస్సీ ఎస్టీ అయితే గనక, ఈడబ్ల్యూఎస్ ప్లస్ ఎస్సీ ఎస్టీ అయితే గనక 75%. అంటే మీ ఆదాయం కనుక పర్ ఇయర్ 1 lakh బిలో ఉంటే, ఆర్ సమ్ కండిషన్స్ ఉంటాయి దానికి, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయ్యే వాళ్ళకి దీంట్లో కన్సెషన్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇదంతా మీరు బయట కార్పొరేట్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి ఫీ స్ట్రక్చర్తో పోలిస్తే ఇది అసలు నథింగ్ అనమాట, చాలా తక్కువ అని చెప్పుకోవాలి. ఓకే, ఒకవేళ మీకు ఐఐటి ఎన్ఐటీలో సీట్ వచ్చినా కూడా ఇంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. సో దీని గురించి ఆలోచించద్దు, బికాస్ దీని తర్వాత వచ్చే ప్లేస్మెంట్ ఏదైతే ఉందో అది మీకు దీనికన్నా డబుల్ శాలరీతో వెళ్తారు. సో ఖర్చు ఇది పెద్ద, అసలు నా దృష్టిలో ఇదేం పెద్ద హై ఫీ స్ట్రక్చర్ ఏం కాదు. ఇంజనీరింగ్ నార్మల్ బయట కాలేజ్లో చదివితే దీనికి డబుల్ అవుతుంది. దానికన్నా ఈ మాత్రం ఖర్చుతోనే నువ్వు ఐఐటి మద్రాస్ నుంచి క్వాలిఫై అవుతున్నావు అంటే సూపర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో దీనిని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. దీంట్లో సెషన్స్ జరుగుతాయమ్మా, సెషన్స్ వైజ్ ఉంటుంది. ఫస్ట్ మేకి ఒక సెషన్ స్టార్ట్ అవ్వబోతోంది. వీళ్ళ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే July 6th. May 10th, అక్కడ మీకు కనిపించకపోవచ్చు, May 10th లాస్ట్ డేట్. ఓకే, May 10th లాస్ట్ డేట్ ఫర్ కమింగ్ సెషన్. May 10th లోపు అప్లై చేసుకున్న వాళ్ళకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే July 16th ఉంటుంది. July 16th 2023 గురించి మాట్లాడుతున్నాను. ఇది కూడా May 10th 2023 గురించి మాట్లాడుతున్నాను. సో ఇలా బ్యాచెస్ జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ డిసెంబర్లో ఇంకొక బ్యాచ్ ఉంటుంది. సో అలా బ్యాచెస్ జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇప్పుడు కమింగ్ అప్ బ్యాచ్ ఏంటి అంటే May 10th ఒక బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతోంది. May 10th లాస్ట్ డేట్ ఫర్ అప్లైయింగ్. ఎలా అప్లై చేయాలి? జస్ట్ డైరెక్ట్లీ గో టు ఐఐటి మద్రాస్ అఫీషియల్ వెబ్సైట్. అక్కడ బిఎస్ ప్రోగ్రామ్ అని కొట్టండి, మీకు ఖచ్చితంగా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. సో ఫీజు పే చేసి అప్లికేషన్ అప్లై చేసేయండి. అయితే దీనికి కండిషన్ ఏంటి అంటే మీ 12th క్లాస్ లేదా ఇంటర్ సెకండ్ ఇయర్ ఏదైతే ఉందో, మీ 12th క్లాస్ ఆర్ ఇంటర్ సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీలో మినిమం ఆఫ్ 75% అయితే ఉండాలి. మినిమం ఆఫ్ 75% అయితే ఉండాలి. సాంస్క్రిట్, ఇంగ్లీష్ ఇవేం పనికిరావు. మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీలో మినిమం 75% ఉండాలి. అయితే ఈ క్రైటీరియా దీంట్లో కొన్ని మనకి అబ్జెక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వేరే ఉంటుంది. 60% ఉంటే చాలు. సో మీరు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, మీరు ఎలిజిబుల్లా కాదా అనేది అక్కడే తెలిసిపోతుంది. బట్ I recommend that everybody should apply to this. ఇంతకంటే గోల్డెన్ ఆపర్చునిటీ ఇంకొకటి ఉండదు. జేఈ మెయిన్స్ లాంటి ప్రెషర్ లేకుండానే, అడ్వాన్స్డ్ లాంటి ప్రెషర్ లేకుండా చాలా హ్యాపీగా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళే ఎగ్జామ్లో ఏమేం క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నీ ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళే దగ్గరుండి చదివించి, వాళ్ళే దగ్గరుండి ఉద్యోగాలు కూడా ఇప్పిస్తున్నాము అని చెప్తూ ఉంటే, అది కూడా ఐఐటి మద్రాస్ లాంటి ఐఐటి
సో ఇలాంటి ఆపర్చునిటీని ఎవరూ వదిలిపెట్టద్దు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా నా కింద కామెంట్ సెషన్లో చెప్పండి. అప్లై మాత్రం చేయడం మర్చిపోవద్దు. May 10th ఈజ్ ద లాస్ట్ డేట్. May 10th లోపు అప్లై చేసుకున్న వాళ్ళకి July 16th ఎగ్జామ్ ఉంటుంది. కోచింగ్ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడికి షిఫ్ట్ అవ్వక్కర్లేదు. హ్యాపీగా మీ ఇంట్లో కూర్చునే మీరు కోచింగ్ తీసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది, మంచి ప్రోగ్రామ్. ఖచ్చితంగా అప్లై చేయండి. ఆల్ ద బెస్ట్.